హాయ్ అండి, మనం ఇక్కడ ఈ వీడియోలో 6th క్లాస్ సైన్స్ 5th లెసన్ నుంచి 16th లెసన్ వరకు బిట్స్ చూద్దాం. టోటల్ ఈ వీడియోలో 100 బిట్స్ ఉన్నాయి. ఇంతకుముందు వీడియోలో మనము 1st to 4th లెసన్ వరకు చూసాం. ఇక్కడ మిగతా లెసన్లో ఉన్న బిట్స్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, ఇక్కడ కింది వాణిలో సరైనది. ఆప్షన్స్: ఏ, నీటి సాంద్రత 1 గ్రామ్ మిల్లీలీటర్ కన్నా తక్కువ. ఆప్షన్ బి, మంచుగడ్డ సాంద్రత నీటి కన్నా తక్కువ. ఆప్షన్ సి, ఏ అండ్ బి. ఆప్షన్ డి, ఒక వస్తువు నీటిపై తేలాలంటే దాని సాంద్రత 1 గ్రామ్ పర్ మిల్లీలీటర్ ఉండాలి. ఇక్కడ ఆప్షన్ బి అనేది కరెక్ట్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ నీటి సాంద్రత 1 గ్రామ్ పర్ మిల్లీలీటరే ఉండాలి. ఇక్కడ మిల్లీలీటర్ కన్నా తక్కువ అని ఇచ్చింది కాబట్టి ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ కాదు. ఆప్షన్ సిలో ఏ అండ్ బి రెండు కరెక్ట్ అని ఇచ్చింది కాబట్టి అది కూడా తప్పు. ఆప్షన్ డిలో ఒక వస్తువు నీటిపై తేలాలంటే దాని సాంద్రత అనేది 1 గ్రామ్ పర్ మిల్లీలీటర్ కన్నా తక్కువ ఉండాలి. ఇక్కడ 1 గ్రామ్ పర్ మిల్లీలీటర్ అని ఇచ్చాడు కాబట్టి ఆప్షన్ డి అనేది కూడా సరైనది కాదు. ఆప్షన్ బి అనేది సరైనది. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, క్యాండిల్ అనే పదం ఏ భాషా పదం నుండి వచ్చింది? ఆప్షన్స్: ఏ లాటిన్, బి గ్రీకు, సి ఏ అండ్ బి, డి ఏది కాదు. ఇక్కడ ఆన్సర్ అనేది ఆప్షన్ ఏ లాటిన్ పదం నుంచి వచ్చింది. క్యాండర్ అనే లాటిన్ పదం నుంచి వచ్చింది. నెక్స్ట్ క్వశ్చన్, నూనెలో ముంచిన కాగితం. ఆప్షన్స్: ఏ పారదర్శక పదార్థం, ఆప్షన్ బి అపారదర్శక పదార్థం, ఆప్షన్ సి పాక్షిక పారదర్శక పదార్థం, ఆప్షన్ డి ఏది కాదు. ఆన్సర్ ఇక్కడ నూనెలో ముంచిన కాగితం అంటే మనకి ఆన్సర్ ఇక్కడ ఆప్షన్ సి అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాణిలో సరైనది. ఆప్షన్స్: ఏ క్యాండర్ అంటే దీపం అని అర్థం. ఆప్షన్ బి పిల్లి రోజులో దాదాపు 14 గంటలు నిద్రపోతుంది. ఆప్షన్ సి ఏ అండ్ బి, ఆప్షన్ డి పైవన్నీ. ఆన్సర్ వచ్చేసి ఇక్కడ మనకి ఆన్సర్ ఆప్షన్ బి అవుతుంది. ఎందుకంటే క్యాండర్ అంటే మనకి దీపం అనే అర్థం రాదు. ఏ అండ్ బి రెండు కరెక్ట్ కాదు కాబట్టి ఆన్సర్ బి అనేది కరెక్ట్. ఏ తప్పు కాబట్టి ఆన్సర్ బి అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, కిరోసిన్ అనేది ఆప్షన్స్: ఏ ద్రవ పదార్థం, బి ఘన పదార్థం, సి వాయు పదార్థం, డి ఏది కాదు. కిరోసిన్ అనేది ఆప్షన్ ఏ ద్రవ పదార్థం అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాణిలో సరికానిది. ఆప్షన్స్: ఏ షార్కు చేపల్లో 4000 దంతాలు ఉంటాయి. ఆప్షన్ బి ఆల్పైన్ పర్వత ఆవాసాలు ప్రపంచంలో ఎత్తైన పర్వత ఆవాసాలు. ఆప్షన్ సి నీటి ఉపరితలం పైన హడ్రిల్లా పెరుగును. ఆప్షన్ డి నీటి అడుగున తామర పెరుగదు. ఇక్కడ మనకి సరికానిది అన్నాడు కాబట్టి ఆన్సర్ ఆప్షన్ సి అవుతుంది. సరికానిది అంటే ఆప్షన్ సి అవుతుంది. ఎందుకంటే షార్కు చేపలు 4000 దంతాలు ఉంటాయి, ఇది కరెక్టు. ఆల్పైన్ పర్వత ఆవాసాలు ప్రపంచంలో ఎత్తైన పర్వత ఆవాసాలు, అది కూడా కరెక్టే. ఇక్కడ ఆప్షన్ డి నీటి అడుగున తామర పెరగదు. నీటి అడుగున తామర పెరగదు, ఇది కూడా కరెక్టే. ఇది తామర అనేది నీటి ఉపరితలం పైన పెరుగుతుంది కాబట్టి నీటి అడుగున తామర పెరగదంటే ఈ పాయింట్ కూడా కరెక్టే. సరికానిది అంటే నీటి ఉపరితలం పైన హైడ్రిల్లా పెరుగును. నీటి ఉపరితలం పైన పెరగదు హైడ్రిల్లా, నీటి అడుగున హైడ్రిల్లా పెరుగుతుంది కాబట్టి సరికాని ఆప్షన్ ఆప్షన్ సి అవుతుంది. నెక్స్ట్ 7th క్వశ్చన్ వచ్చేసి, కింది వాటిలో ఉపరితలం పైన నివసించే జీవి. ఆప్షన్స్: ఏ గుంటగురుగు, ఆప్షన్ బి నీటి బొద్దింకలు, ఆప్షన్ సి దోమ డింబకాలు, ఆప్షన్ డి పీతలు. ఆన్సర్ వచ్చేసి ఇక్కడ ఆప్షన్ ఏ నీటి ఉపరితలం పైన నివసించే జీవి గుంటగురుగు. దీన్నే మనం పాండ్ స్కేటర్స్ అని కూడా అంటాం. ఇది ఒక నీటి కీటకం. నెక్స్ట్ 8th క్వశ్చన్, కింది వాటిలో ఒక ఆవాసం. ఆప్షన్స్: ఏ చెట్లు, బి మన వెంట్రుకలు, ఆప్షన్ సి గేదె చర్మం, ఆప్షన్ డి కొలను. ఒక ఆవాసం అంటే చెట్లు ఆవాసమే అవుతాయి. ఎందుకంటే పక్షులు, కీటకాలు ఇవన్నీ కూడా చెట్లపైనే నివసిస్తాయి కాబట్టి చెట్లు ఒక ఆవాసం. మన వెంట్రుకలు కూడా ఆవాసం, ఎందుకంటే మన వెంట్రుకల్లో పేలు ఉంటాయి కదా కాబట్టి ఆప్షన్ బి కూడా కరెక్టే. గేదె చర్మం కూడా కరెక్ట్. గేదె చర్మం పైన కూడా జీవులు
ఉంటాయి కాబట్టి గేదె చర్మం కూడా ఒక ఆవాసం అవుతుంది, కొలను కూడా ఒక ఆవాసం అవుతుంది. కాబట్టి అన్ని ఆప్షన్స్ కరెక్ట్. నెక్స్ట్ 9th వన్, మెగ్గట్ అనగా ఆప్షన్స్ ఏ ఆల్చిప్పలు, బి కీటకాలు, సి కీటకాల డింబకాలు, ఆప్షన్ డి ఏది కాదు. ఆన్సర్ ఇక్కడ మనకి ఆప్షన్ సి కీటకాల డింబకాలని మనం మెగ్గట్ అని చెప్పుకుంటాం. నెక్స్ట్ 10th వన్, కింది వానిలో సరికానిది. ఆప్షన్స్ ఏ చేపలు కొలను మధ్య ప్రాంతంలో గుడ్లు పెడతాయి, ఆప్షన్ బి నీటి ఉపరితలం పైన నివసించే జీవులకు తక్కువ రక్షణ ఉంటుంది, ఆప్షన్ సి నీటి ఉపరితలం పైన ఎక్కువ మొత్తంలో గాలి ఆహార పదార్థాలు లభిస్తాయి, ఆప్షన్ డి లకుముకి పిట్ట కొలను నీటి ఉపరితలం పైన ఎగురుతుంది. ఇక్కడ మనకి సరికానిది అంటే ఆప్షన్ ఏ అనేది సరికానిది, ఎందుకంటే మిగతావన్నీ కూడా సరి అని. ఎందుకంటే నీటి ఆప్షన్ బి అంటే నీటి ఉపరితలం పైన నివసించే జీవులకు తక్కువ రక్షణ ఉంటుంది, ఇది కరెక్ట్ ఆన్సరు. నెక్స్ట్ నీటి ఉపరితలం పైన ఎక్కువ మొత్తంలో గాలి ఆహార పదార్థాలు లభిస్తాయి, ఈ పాయింట్ కూడా కరెక్ట్. లకుముకి పిట్ట నీటి ఉపరితలం పైన ఎగురుతుంది, ఇది కూడా కరెక్టే. కాబట్టి సరికానిది ఆప్షన్ ఏ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, మన ఇల్లు ఆవాసం గలది, మన ఇల్లే ఆవాసం గలది ఏంటి? ఆప్షన్స్ ఏ క్రోటాన్స్, బి మనీ ప్లాంట్, సి సాలెపురుగులు, డి పైవన్నీ. ఆన్సర్ వచ్చేసి ఇక్కడ ఆప్షన్ డి పైవన్నీ. క్రోటాన్ మొక్కలు, మనీ ప్లాంట్ మనము ఇంట్లో పెంచుకుంటాం, సాలెపురుగులు మనకు ఇంట్లో ఉంటాయి, ఇది మన అందరికీ తెలుసు. కాబట్టి ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, కింది వాటిలో ఒక ఆవాసం కానిది ఏది? ఆప్షన్స్ ఏ కోరల్ రీఫ్, ఆప్షన్ బి పొలం, ఆప్షన్ సి బొరియలు, ఆప్షన్ డి ఏది కాదు. ఆన్సర్ వచ్చేసి ఇక్కడ మనకి ఆప్షన్ డి ఏది కాదు. ఆవాసం కానిది అడిగాడు కాబట్టి పైన ఇచ్చిన 3 అనేవి అన్నీ ఆవాసం గలవే, కాబట్టి ఆప్షన్ డి. ఆవాసం కానిది ఇక్కడ మనకి ఏది లేదు కాబట్టి ఆన్సర్ ఆప్షన్ డి అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ 13th వన్, ఎడారి మొక్క కానిది. ఆప్షన్స్ ఏ తుమ్మ, బి బ్రహ్మచెముడు, ఆప్షన్ సి కలబంద, డి ఏది కాదు. ఇక్కడ ఆన్సర్ మనకి ఆప్షన్ డి అవుతుంది, ఎందుకంటే తుమ్మ అనేది ఎడారి మొక్క, బ్రహ్మజముడు కలబంద ఈ 3 ఎడారి మొక్కలే కాబట్టి ఎడారి మొక్క కానిది అడిగాడు కాబట్టి ఇక్కడ కాని మొక్కలు ఇక్కడ ఏవీ లేదు కాబట్టి ఏది కాదనేది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, నీటి మొక్క కానిది. ఆప్షన్స్ ఏ వాలిస్నేరియా, ఆప్షన్ బి హైడ్రిల్లా, ఆప్షన్ సి ఏ అండ్ బి, ఆప్షన్ డి ఏది కాదు. ఇక్కడ కూడా ఆన్సర్ వచ్చేసి మనకి ఆప్షన్ డి అవుతుంది, ఎందుకంటే వాలిస్నేరియా, హైడ్రిల్లా ఇవి నీటి మొక్కలు కాబట్టి నీటి మొక్క కానిది అడిగాడు కాబట్టి ఇక్కడ కాని మొక్కలు ఏవీ లేదు కాబట్టి ఆన్సర్ ఆప్షన్ డి అవుతుంది. నెక్స్ట్ 15th వన్, కింది వాటిలో జలావాసం. ఆప్షన్స్ ఏ చిత్తడి నేలలు, ఆప్షన్ బి కాలువలు, ఆప్షన్ సి ఏ అండ్ బి, ఆప్షన్ డి ఏది కాదు. ఆన్సర్ వచ్చేసి మనకి ఇక్కడ ఆప్షన్ సి ఏ అండ్ బి. జలావాసం, చిత్తడి నేలలు జలావాసంగా మనం చెప్పుకుంటాము, కాలువలు కూడా జలావాసంగా చెప్పుకుంటాం. ఆన్సర్ ఆప్షన్ సి అవుతుంది. నెక్స్ట్ 15th వన్, మట్టి నుంచి నీటిని వేరు చేసే పద్ధతి. ఆప్షన్స్ ఏ వడపోయటం, బి తేర్చడం, సి జల్లించడం, డి స్వేదనం. ఆన్సర్ ఆప్షన్ బి తేర్చడం అవుతుంది, తేర్చే పద్ధతి ద్వారా మనము మట్టి నుంచి నీటిని వేరు చేస్తాం. నెక్స్ట్, పులస అనేది ఆప్షన్స్ ఏ ఒక రకమైన చేప, ఆప్షన్ బి ఒక రకమైన పక్షి, ఆప్షన్ సి కీటకాల డింబకం, ఆప్షన్ డి ఒక రకమైన మొక్క. ఆన్సర్ వచ్చేసి మనకి ఇక్కడ పులస అనేది ఒక రకమైన చేప, ఆన్సర్ ఆప్షన్ ఏ అవుతుంది. నెక్స్ట్ 18th వన్, ఉప్పు తయారీ. ఆప్షన్స్ ఏ సాంద్రీకరణం, ఆప్షన్ బి ద్రవీకరణం, ఆప్షన్ సి బాష్పీభవనం, ఆప్షన్ డి పైవన్నీ. ఆన్సర్ వచ్చేసి మనకి ఇక్కడ ఆప్షన్ సి బాష్పీభవన ప్రక్రియ ద్వారా మనకి ఉప్పు అనేది తయారవుతుంది, ఎందుకంటే సముద్రంలో ఉప్పు నీటిని మనకు మడులలో నిల్వ చేసి ఎండ ద్వారా
ఆ నీరంతా కూడా ఆవిరైపోయి ఉప్పు మనకి మిగులుతుంది కాబట్టి బాష్పీభవన ప్రక్రియ. నెక్స్ట్ 19th క్వశ్చన్, కింది వానిలో సరైనది. ఆప్షన్స్: ఏ వడపోత కాగితం ఉప్పు నీటిలోని ఉప్పును కూడా వేరు చేయగలదు. ఆప్షన్ బి, వడపోత కాగితంలోని సూక్ష్మ రంధ్రాలు కంటికి కనిపించేంత చిన్నవిగా ఉంటాయి. ఆప్షన్ సి, కర్పూరాన్ని ఉత్పతనం అనే ప్రక్రియ ద్వారా ఉప్పు నుండి వేరు చేయవచ్చు. ఆప్షన్ డి, పైవన్నీ. ఆన్సర్ వచ్చేసి మనకి ఇక్కడ ఏం అడిగాడంటే కింది వానిలో సరైనది అడిగాడు. సరైనది అంటే మనకి ఉప్పు నీటిలోని ఉప్పుని మనం వడపోత కాగితం ద్వారా వేరు చేయలేం కాబట్టి ఈ ఆప్షన్ అనేది తప్పు అవుతుంది. నెక్స్ట్ వడపోత కాగితంలోని సూక్ష్మరంధ్రాలు కంటికి కనిపించేంత చిన్నవిగా ఉంటాయి. ఇది కూడా తప్పు. మనకి కర్పూరాన్ని ఉత్పత్తం అనే ప్రక్రియ ద్వారా ఉప్పు నుండి వేరు చేయవచ్చు కాబట్టి ఆన్సర్ ఆప్షన్ సి అవుతుంది. నెక్స్ట్ 20th క్వశ్చన్, సాంబార్ సరస్సు ఏ రాష్ట్రంలో ఉంది? ఆప్షన్స్: ఏ రాజస్థాన్, బి గుజరాత్, సి ఒరిస్సా, డి అస్సాం. సాంబార్ సరస్సు అనేది రాజస్థాన్లో ఉంది. నెక్స్ట్ డ్రై ఐస్ అనగా ఆప్షన్స్: ద్రవ స్థితిలో ఉన్న కార్బన్ డైఆక్సైడ్, ఆప్షన్ బి ఘనస్థితిలో ఉన్న కార్బన్ డైఆక్సైడ్, ఆప్షన్ సి కార్బన్ డైఆక్సైడ్, ఆప్షన్ డి కార్బన్ మోనాక్సైడ్. ఆన్సర్ వచ్చేసి మనకి ఇక్కడ ఘనస్థితిలో ఉన్న కార్బన్ డైఆక్సైడ్. నెక్స్ట్ క్వశ్చన్, కింది వానిలో సరైనది. ఆప్షన్స్: ఏ రంగులను వేరు చేసే పద్ధతిని క్రోమటోగ్రఫీ అంటారు. ఆప్షన్ బి సాంబార్ సరస్సు మన దేశంలో అతిపెద్ద సరస్సు. ఆప్షన్ సి ఒక ద్రవం నుంచి కరగని పదార్థాలను వేరు చేయడానికి స్ఫటికీకరణ పద్ధతిని ఉపయోగిస్తాం. ఆప్షన్ డి డ్రై ఐస్ను తెల్ల బంగారం అని అంటాం. ఇక్కడ మనకి ఆన్సర్ అనేది ఆప్షన్ ఏ అవుతుంది. ఎందుకంటే రంగులను వేరు చేసే పద్ధతి క్రోమటోగ్రఫీ అంటాం. ఇది కరెక్ట్. సాంబార్ సరస్సు అతిపెద్ద ఉప్పు నీటి సరస్సు కాబట్టి ఇది కూడా తప్పు. ద్రవం నుంచి కరగని పదార్థాలను వేరు చేయడానికి స్ఫటికీకరణ పద్ధతి కాదు, తేర్చడం అనే పద్ధతి. డ్రై ఐస్ను తెల్ల బంగారము మనము అని అనము కాబట్టి ఆన్సర్ అనేది ఆప్షన్ ఏ అవుతుంది. కింది వానిలో కృత్రిమ దారం కానిది ఏది? ఆప్షన్స్: ఏ నైలాన్, బి జనుము, సి అక్రిలిక్, డి పైవన్నీ. ఆన్సర్ వచ్చేసి మనకి ఆప్షన్ బి జనుము. ఇది జనుము అనేది మనకి సహజ దారం కాబట్టి ఆప్షన్ బి అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిలో సహజ దారం. ఆప్షన్స్: ఏ అక్రిలిక్, బి నైలాన్, సి టెర్లిన్, డి ఏది కాదు. ఆన్సర్ వచ్చేసి మనకి ఇక్కడ ఆప్షన్ డి ఏది కాదు. ఎందుకంటే పైవన్నీ కూడా కృత్రిమ దారాలు కాబట్టి సహజ దారం ఇక్కడెక్కడ ఏది లేదు కాబట్టి ఆప్షన్ డి ఏది కాదు. నెక్స్ట్ క్వశ్చన్, కింది వానిలో సరైనది. ఆప్షన్స్: ఏ దూది నుంచి గింజలను వేరు చేయడాన్ని జిన్నింగ్ అంటారు. ఆప్షన్ బి దూది పీచును ఉపయోగించి నూలు దారాలు తయారు చేయడాన్ని స్పిన్నింగ్ అంటారు. జనపనారను బంగారు దారం అంటారు. ఇక్కడ ఆన్సర్ అనేది డి పైవన్నీ సరైనవి. నెక్స్ట్, తకిలీలు రాట్నాలతో వడికిన దారం నిలువు వరుసని ఏమంటారు? వడికిన దారంలో నిలువు వరుసని ఏమంటారు? ఆప్షన్ అడుగు, బి పేక, సి పడుగు, డి పేర. ఆన్సర్ వచ్చేసి మనకి నిలువు కాబట్టి పడుగు. తకిలీలు రాట్నాలతో వడికిన దారం అడ్డు వరుసని ఏమంటారు? ఆప్షన్స్: ఏ అడుగు, బి పేక, సి పడుగు, డి పేర. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి పేక. నెక్స్ట్ 28th క్వశ్చన్, దీనితో దారాలు తయారు చేయవచ్చు. ఆప్షన్స్: ఏ పత్తి, బి జనుము, సి వెదురు, డి పైవన్నీ. ఆన్సర్ వచ్చేసి మనకి ఇక్కడ డి పైవన్నింటితో మనకు దారాలు తయారు చేయవచ్చు. 29th క్వశ్చన్, తివాచీల నాణ్యతకు మన్నికకు పేరుగాంచినది. ఆప్షన్స్: ఏ గద్వాల్, బి నారాయణపేట, సి వరంగల్,
డి సిరిసిల్ల. ఆన్సర్ వచ్చేసి మనకి ఇక్కడ ఆప్షన్ సి వరంగల్ అవుతుంది. నెక్స్ట్ బైండింగ్లో ఉపయోగించే గుడ్డను ఏమంటారు? ఆప్షన్స్ ఏ పాలికో, బి కాలికో, సి మాలికో, డి కాలికో. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి కాలికో అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, పత్తి ఈ నేలలో పండుతుంది? ఆప్షన్స్ ఏ ఎర్రరేగడి నేలలు, ఆప్షన్ బి నల్లరేగడి నేలలు, ఆప్షన్ సి బంకమట్టి నేలలు, ఆప్షన్ డి ఒండ్రు నేలలు. ఆన్సర్ వచ్చేసి మనకి ఇక్కడ నల్లరేగడి నేలలు. నెక్స్ట్ క్వశ్చన్, జనపనార విస్తారంగా పండే జిల్లాలు? ఆప్షన్స్ ఏ విశాఖపట్నం, బి విజయనగరం, సి శ్రీకాకుళం, డి పైవన్నీ. ఆన్సర్ వచ్చేసి మనకి ఇక్కడ ఆప్షన్ డి పైవన్నీ. అన్ని జిల్లాలలో జనపనార విస్తారంగా పండును. నెక్స్ట్ క్వశ్చన్, పత్తికాయ నుండి ఎంత పొడవైన దారం తీయవచ్చు? ఆప్షన్స్ ఏ 5000 మీటర్లు, ఆప్షన్ బి 5 మీటర్లు, ఆప్షన్ సి 50 మీటర్లు, ఆప్షన్ డి 500 మీటర్లు. ఆన్సర్ వచ్చేసి మనకి ఇక్కడ ఆప్షన్ డి 500 మీటర్లు. నెక్స్ట్ క్వశ్చన్, మొక్కలలో ప్రధానమైన వేరు? ఆప్షన్స్ ఏ పీచు వేరు, ఆప్షన్ బి తల్లి వేరు, ఆప్షన్ సి పార్శ్వవేరు, ఆప్షన్ డి ఏది కాదు. ఆన్సర్ ఇక్కడ తల్లి వేరు. నెక్స్ట్ క్వశ్చన్, యాపిల్ బరువులో నీటి శాతం ఎంత? ఆప్షన్స్ ఏ 80%, ఆప్షన్ బి 84%, ఆప్షన్ సి 48%, ఆప్షన్ డి 96%. ఆన్సర్ వచ్చేసి మనకి 84%. ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, దోస బరువులో నీటి శాతం ఎంత? ఆప్షన్స్ ఏ 68%, బి 69%, సి 84%, డి 96%. ఆన్సర్ వచ్చేసి మనకి ఆప్షన్ డి 96%. నెక్స్ట్, పుష్పంలోని లైంగిక భాగం? ఆప్షన్స్ ఏ అండాశయం, బి కీలాగ్రం, సి పరాగకోశాలు, డి పైవన్నీ. ఆన్సర్ వచ్చేసి మనకి పైవన్నీ. నెక్స్ట్, మిరపకాయలు కారం కలిగించే పదార్థాన్ని ఏమంటారు? ఆప్షన్స్ ఏ క్యాప్సిసిన్, బి క్యారమ్, సి క్యాండేర్, డి పైవన్నీ. ఆన్సర్ మనకి క్యాప్సిసిన్. నెక్స్ట్ క్వశ్చన్, మొక్కలకు పత్రాల వలన కలిగే ఉపయోగం? ఆప్షన్స్ ఏ ఆహార పదార్థాల తయారీ, ఆప్షన్ బి వాయు వినిమయం, ఆప్షన్ సి బాష్పోత్సేకం, ఆప్షన్ డి పైవన్నీ. ఆన్సర్ పైవన్నీ. నెక్స్ట్ క్వశ్చన్, కింది వానిలో సరైనది? ఆప్షన్స్ ఏ పెద్ద మొక్కలను కుండీలో ఇమిడిపోయేలా పెంచే పద్ధతి బోన్సాయి పద్ధతి, ఆప్షన్ బి బోన్సాయి జపాన్ దేశపు సాంప్రదాయిక కళ, ఆప్షన్ సి మర్రి చెట్టును బోన్సాయి పద్ధతిలో పెంచవచ్చు, ఆప్షన్ డి పైవన్నీ. ఆన్సర్ వచ్చేసి మనకి ఇక్కడ ఆప్షన్ డి పైవన్నీ. నెక్స్ట్ క్వశ్చన్, కింది వానిలో దుంప? ఆప్షన్స్ ఏ బంగాళదుంప, ఆప్షన్ బి పసుపు, ఆప్షన్ సి చెరుకు, ఆప్షన్ డి పైవన్నీ. ఆన్సర్ మనకి పైవన్నీ. పైవన్నింటిని మనము దుంపలని చెప్పుకుంటాం. నెక్స్ట్ క్వశ్చన్, ఒక పదార్థం ద్రవస్థితి నుండి వాయుస్థితికి మారడాన్ని ఏమంటారు? ఆప్షన్స్ ఏ ద్రవీభవనం, ఆప్షన్ బి బాష్పీభవనం, ఆప్షన్ సి సాంద్రీకరణం, ఆప్షన్ డి ఏది కాదు. ఆన్సర్ వచ్చేసి మనకి ఆప్షన్ బి బాష్పీభవనం. ద్రవస్థితి నుండి వాయుస్థితికి అంటే నీరు ఆవిరి అవ్వడాన్ని మనం బాష్పీభవనం అంటాం కాబట్టి ఆప్షన్ బి కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, ఒక వస్తువు ద్రవస్థితి నుంచి ఘనస్థితికి మారటాన్ని ఏమంటారు? ఆప్షన్స్ ఏ ద్రవీభవనం, ఆప్షన్ బి బాష్పీభవనం, ఆప్షన్ సి స్ఫటికీకరణ, ఆప్షన్ డి ఏది కాదు. ఆన్సర్ వచ్చేసి మనకి ఆప్షన్ సి స్ఫటికీకరణ. నీటి నుంచి మనకి ఉదాహరణ తీసుకుంటే నీటి నుంచి మంచుగా మారడం అంటే దాన్ని స్ఫటికీకరణ అని అంటాం. ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్, ఒక ప్రదేశపు ఉష్ణోగ్రత పెరిగితే అక్కడ గాలి పీడనం అనేది? ఆప్షన్స్ ఏ పెరుగుతుంది, ఆప్షన్ బి తగ్గుతుంది, ఆప్షన్ సి మార్పు ఉండదు, ఆప్షన్ డి చెప్పలేము. ఆన్సర్ ఆప్షన్ బి
తగ్గుతుంది. నెక్స్ట్ పాలు పెరుగుగా మారటానికి కారణం కానిది. పాలు పెరుగుగా మారడానికి కారణం కానిది. ఆప్షన్స్ ఏ గోరువెచ్చని పాలు, ఆప్షన్ బి బ్యాక్టీరియా, ఆప్షన్ సి తోడువేయటం, ఆప్షన్ డి ఏది కాదు. కిణ్వనం. ఆప్షన్ డి కిణ్వనం. ఆన్సర్ ఆప్షన్ డి కిణ్వనం. నెక్స్ట్ క్వశ్చన్, మన రాష్ట్రంలో డిసెంబర్ 20 నాటికి సూర్యోదయం దిశ తూర్పు దిశ నుండి ఏ దిశకు జరుగుతుంది. ఆప్షన్స్ ఏ పడమరకు, ఆప్షన్ బి ఉత్తరం, ఆప్షన్ సి దక్షిణం, ఆప్షన్ డి ఏది కాదు. ఆన్సర్ మనకి తూర్పు దిశ నుండి మనకి సూర్యుడు దక్షిణం దిశకు. ఆన్సర్ ఆప్షన్ సి అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, మన రాష్ట్రంలో మే 15వ నాటికి సూర్యోదయం దిశ దాదాపుగా ఏ దిశకు దగ్గరగా ఉంటుంది. ఆప్షన్స్ ఏ దక్షిణం, ఆప్షన్ బి ఉత్తరం, ఆప్షన్ సి తూర్పు, ఆప్షన్ డి పడమర. ఆన్సర్ వచ్చేసి మనకి ఆప్షన్ సి. నెక్స్ట్ క్వశ్చన్, ఒక బాలుని నీడ ఖచ్చితంగా అతనికి వెనుక పడమర వైపుకు ఏర్పడితే సూర్యోదయం దిశ ఏ దిశలో ఉన్నట్లు. ఒక బాలుని నీడ ఖచ్చితంగా అతనికి వెనుక పడమర వైపుకు ఏర్పడితే సూర్యోదయం దిశ ఏ దిశలో ఉన్నట్లు. ఆప్షన్స్ ఏ తూర్పు, ఆప్షన్ బి ఉత్తరం, ఆప్షన్ సి దక్షిణం, ఆప్షన్ డి చెప్పలే. ఆన్సర్ వచ్చేసి మనకి ఆప్షన్ ఏ తూర్పు. అతని వెనుక అంటే పడమర అన్నం కాబట్టి ముందర తూర్పే అవుతుంది కదా, కాబట్టి ఆన్సర్ ఆప్షన్ ఏ. నెక్స్ట్ క్వశ్చన్, ఒక బాలుని నీడ అతనికి ఎడమవైపు కొద్దిగా ఉత్తరం వైపుకు ఏర్పడితే ఆ సమయం. ఆప్షన్స్ ఏ నవంబర్ 15, ఆప్షన్ బి డిసెంబర్ 20, ఆప్షన్ సి మే 15, ఆప్షన్ డి మే 20. ఆన్సర్ వచ్చేసి మనకి ఇక్కడ ఆప్షన్ బి డిసెంబర్ 20 నాటికి మనకి అతని యొక్క నీడ ఎడమ వైపుకు కొద్దిగా ఉత్తరం వైపుకు ఏర్పడుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, కింది వానిలో శిలాజ ఇంధనాలు. ఆప్షన్స్ ఏ బొగ్గు, బి ఖనిజ వాయువు, సి పెట్రోలు, డి పైవన్నీ. ఆన్సర్ వచ్చేసి మనకి ఇక్కడ ఆప్షన్ డి పైవన్నీ. ఎందుకంటే బొగ్గు, ఖనిజ వాయువు, పెట్రోల్ ఇవన్నీ కూడా శిలాజ ఇంధనాలే కాబట్టి ఆప్షన్ డి అనేది కరెక్ట్. నెక్స్ట్ రాడార్ అనగా. ఆప్షన్స్ ఏ రేడియో డిటెక్షన్ అండ్ రేంజింగ్, ఆప్షన్ బి రేడియో డైరెక్షన్ అండ్ రేంజింగ్, ఆప్షన్ సి రేడియో డిటెక్షన్ అండ్ రేసింగ్, ఆప్షన్ డి ఏది కాదు. ఆన్సర్ వచ్చేసి మనకి ఇక్కడ ఆప్షన్ ఏ రేడియో డిటెక్షన్ అండ్ రేంజింగ్ అవుతుంది. నెక్స్ట్ కుసెక్ అనగా. ఏ క్యూబిక్ సెంటీమీటర్ పర్ సెకండ్, ఆప్షన్ బి క్యూబ్రిక్ సెంటీమీటర్ పర్ సెకండ్, ఆప్షన్ సి క్యూబిక్ మీటర్ పర్ సెకండ్, ఆప్షన్ డి క్యూబ్రిక్ మీటర్ పర్ సెకండ్. ఆన్సర్ వచ్చేసి మనకి ఇక్కడ ఆప్షన్ ఏ క్యూబిక్ సెంటీమీటర్ పర్ సెకండ్. ఆప్షన్ బిలో క్యూబ్రిక్ అని ఉంది. మనము హడావిడిలో క్యూబిక్ని క్యూబిక్ అని అట్లా చదివేస్తాం కాబట్టి కరెక్ట్గా చదువుకోవాలి. ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ రిజర్వాయర్లో నీటి మట్టాన్ని ఎలా కొలుస్తారు. ఆప్షన్స్ ఏ క్యూసెక్కులలో, ఆప్షన్ బి లీటర్లలో, ఆప్షన్ సి అడుగులలో, ఆప్షన్ డి కిలోలీటర్లలో. ఆన్సర్ వచ్చేసి మనకి ఇక్కడ ఆప్షన్ సి అడుగులలో కొలుస్తారు. రిజర్వాయర్లలో నీటి మట్టాన్ని అడుగులలో కొలుస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, నీటి ద్వారా సంక్రమించే వ్యాధులలో డయోరియా వ్యాధుల శాతం. ఆప్షన్స్ ఏ 34%, ఆప్షన్ బి 43%, ఆప్షన్ సి 44%, ఆప్షన్ డి 53%. ఆన్సర్ వచ్చేసి మనకి ఇక్కడ ఆప్షన్ బి 43%. డయోరియా వ్యాధులు 43% వస్తున్నాయి.
నెక్స్ట్ ఫ్లోరోసిస్ వ్యాధికి సంబంధించినది ఆప్షన్స్ ఏ నెల్లూరు, బి నల్గొండ, సి మెదక్, డి మహబూబ్ నగర్. ఆన్సర్ వచ్చేసి మనకి ఇక్కడ ఆప్షన్ బి నల్గొండ. నెక్స్ట్ క్వశ్చన్, WHO ప్రకారం ప్రతి మనిషికి రోజుకు కనీస అవసరాల కోసం ఎంత నీరు కావాలి? ఆప్షన్స్ ఏ 5 లీటర్లు, ఆప్షన్ బి 50 లీటర్లు, ఆప్షన్ సి 500 లీటర్లు, ఆప్షన్ డి 55 లీటర్లు. ఆన్సర్ వచ్చేసి నెక్స్ట్ క్వశ్చన్, థేల్స్ ఆఫ్ మిలిస్ డాష్ శాస్త్రవేత్త? ఆప్షన్స్ ఏ బ్రిటన్, ఆప్షన్ బి గ్రీకు, ఆప్షన్ సి ఫ్రెంచ్, ఆప్షన్ డి ఏది కాదు. ఆన్సర్ వచ్చేసి మనకి ఆప్షన్ బి గ్రీకు శాస్త్రవేత్త. థేల్స్ ఆఫ్ మిలిస్ గ్రీకు శాస్త్రవేత్త. నెక్స్ట్ క్వశ్చన్, థేల్స్ ఆఫ్ మిలిస్ ఏం కనుగొన్నాడు? ఆప్షన్స్ ఏ వర్షానికి తడవని బట్టలను, ఆప్షన్ బి స్థిర విద్యుత్ను, ఆప్షన్ సి గొడుగును, ఆప్షన్ డి విద్యుత్కు ధన రుణ ఆవేశాలు ఉంటాయని కనుగొన్నాడు. ఆన్సర్ వచ్చేసి మనకి ఇక్కడ ఆప్షన్ బి కరెక్ట్. ఎందుకంటే థేల్స్ ఆఫ్ మిలిస్ ఏం కనుక్కున్నాడంటే స్థిర విద్యుత్ను కనుక్కున్నాడు. నెక్స్ట్ క్వశ్చన్, బెంజమిన్ ఫ్రాంక్లిన్ ఏ దేశపు శాస్త్రవేత్త? ఆప్షన్స్ ఏ బ్రిటన్, ఆప్షన్ బి గ్రీకు, ఆప్షన్ సి ఫ్రెంచ్, ఆప్షన్ డి అమెరికన్. ఆన్సర్ వచ్చేసి మనకి ఇక్కడ ఆప్షన్ బి ఆప్షన్ డి అమెరికన్. ఆప్షన్ డి అమెరికన్ శాస్త్రవేత్త. నెక్స్ట్ క్వశ్చన్, బెంజమిన్ ఫ్రాంక్లిన్ దీన్ని కనుగొన్నాడు? ఆప్షన్స్ ఏ స్థిర విద్యుత్, ఆప్షన్ బి విద్యుత్కు ధన రుణ ఆవేశాలుంటాయని, ఆప్షన్ సి వర్షానికి తడవని బట్టలను, ఆప్షన్ డి గొడుగును. ఆన్సర్ వచ్చేసి మనకి ఇక్కడ ఆప్షన్ బి విద్యుత్కు ధన రుణ ఆవేశాలుంటాయని కనుగొన్నాడు. నెక్స్ట్ క్వశ్చన్, విలియం బర్డ్స్ ఏ దేశపు శాస్త్రవేత్త? ఆప్షన్స్ ఏ బ్రిటన్, బి ఫ్రెంచ్, సి అమెరికన్, డి గ్రీకు. ఆన్సర్ వచ్చేసి మనకి ఏ దేశపు శాస్త్రవేత్త అంటే ఆన్సర్ వచ్చేసి మనకి ఆప్షన్ ఏ బ్రిటన్ దేశపు శాస్త్రవేత్త. నెక్స్ట్ క్వశ్చన్, విలియం బర్డ్స్ ఏం కనుగొన్నాడు? ఆప్షన్స్ ఏ స్థిర విద్యుత్, ఆప్షన్ బి విద్యుత్ ధన రుణ ఆవేశాలుంటాయని, విద్యుత్కి ధన రుణ ఆవేశాలుంటాయని, ఆప్షన్ సి విద్యుత్ను, ఆప్షన్ డి వర్షానికి తడవని బట్టలను. ఆన్సర్ వచ్చేసి మనకి ఇక్కడ ఆప్షన్ సి విద్యుత్ను. విలియం బర్డ్స్ ఆప్షన్ సి విద్యుత్ను కనుగొన్నాడు. నెక్స్ట్ క్వశ్చన్, లూయి గాల్వని ఏ దేశపు శాస్త్రవేత్త? ఆప్షన్స్ ఏ బ్రిటన్, బి ఇటలీ, సి అమెరికన్, డి గ్రీకు. ఆన్సర్ వచ్చేసి మనకి ఇక్కడ ఆప్షన్ బి ఇటలీ. లూయి గాల్వని ఇటలీ దేశపు శాస్త్రవేత్త. నెక్స్ట్ క్వశ్చన్, హన్స్ ఐర్స్టడ్ ఏ దేశపు శాస్త్రవేత్త? ఆప్షన్స్ ఏ ఇటలీ, బి అమెరికన్, సి ఫ్రెంచ్, డి డేనిష్. ఆన్సర్ ఆప్షన్ డి డేనిష్ శాస్త్రవేత్త. విద్యుత్ మోటార్ను కనుగొన్నది ఎవరు? ఆప్షన్స్ ఏ లూయి గాల్వని, బి థేల్స్ ఆఫ్ మిలిస్, సి బెంజమిన్ ఫ్రాంక్లిన్, డి మైఖేల్ ఫారడే. ఆన్సర్ మనకి ఆప్షన్ డి మైఖేల్ ఫారడే విద్యుత్ మోటార్ను కనుగొన్నాడు. నెక్స్ట్ క్వశ్చన్, విద్యుత్ జనరేటర్ను కనుగొన్నది ఎవరు? ఆప్షన్స్ ఏ మైఖేల్ ఫారడే, ఆప్షన్ బి థామస్ అల్వా ఎడిసన్, ఆప్షన్ సి విలియం బర్డ్స్, ఆప్షన్ డి లూయి గాల్వని. ఆన్సర్ వచ్చేసి మనకి ఇక్కడ మైఖేల్ ఫారడే. మైఖేల్ ఫారడేనే విద్యుత్ జనరేటర్ను కనుగొన్నాడు అండ్ ఆల్సో విద్యుత్ మోటార్ను కూడా కనుగొన్నాడు. నెక్స్ట్ క్వశ్చన్, మొట్టమొదటి విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని ఎక్కడ స్థాపించారు? ఆప్షన్స్ ఏ బ్రిటన్, బి ఇటలీ, సి ఇంగ్లాండ్, డి అమెరికా. ఆన్సర్ వచ్చేసి మనకి ఇక్కడ అమెరికా. అమెరికాలో మొట్టమొదటి విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని స్థాపించారు. నెక్స్ట్ క్వశ్చన్, మొట్టమొదటి విద్యుత్ పవర్ ప్లాంట్ను ఎక్కడ ఏర్పాటు చేశారు?
ఆప్షన్స్ ఏ ఇటలీ, బి అమెరికా, సి గ్రీకు, డి ఇంగ్లాండ్. ఆన్సర్ వచ్చేసి మనకి ఇక్కడ ఆప్షన్ డి ఇంగ్లాండ్లో మొట్టమొదటి పవర్ ప్లాంట్ను ఏర్పాటు చేశారు. నెక్స్ట్ క్వశ్చన్ గ్రాండ్ బ్రిడ్జ్ పొడవు. ఆప్షన్స్ ఏ 164.5 కిలోమీటర్లు, ఆప్షన్ బి 165.5 కిలోమీటర్లు, ఆప్షన్ సి 164.8 కిలోమీటర్లు, ఆప్షన్ డి 168.4 కిలోమీటర్లు. ఆన్సర్ వచ్చేసి మనకి ఇక్కడ ఆప్షన్ సి 164.8 కిలోమీటర్లు. నెక్స్ట్ ఒక అడుగు. ఆప్షన్స్ ఏ 10 అంగుళాలకు సమానం, ఆప్షన్ బి 2 అంగుళాలకి సమానం, ఆప్షన్ సి 12 అంగుళాలకి సమానం, ఆప్షన్ డి 32 అంగుళాలకి సమానం. ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. 12 అంగుళాలకి సమానం ఒక అడుగు అనేది. నెక్స్ట్ క్వశ్చన్ మత్తు పద్ధతిని మన దేశం ఇక్కడ మత్తు పద్ధతి కాదు, మెట్రిక్. ఇక్కడ మెట్రిక్ పద్ధతిని మన దేశం ప్రామాణిక పద్ధతిగా ఎప్పుడు స్వీకరించింది? ఆప్షన్స్ ఏ 1957 ఏప్రిల్ 1, ఆప్షన్ బి 1947 మార్చ్ 1, ఆప్షన్ సి 1948 ఏప్రిల్ 1, ఆప్షన్ డి 1958 మార్చ్ 1. ఆన్సర్ వచ్చేసి మనకి ఇక్కడ ఆప్షన్ ఏ 1957 ఏప్రిల్ 1. 1957 ఏప్రిల్ 1న మెట్రిక్ పద్ధతిని మన దేశం ప్రామాణిక పద్ధతిగా స్వీకరించింది. నెక్స్ట్ క్వశ్చన్ ఒక మైలు అనగా ఆప్షన్స్ ఏ 1.62 కిలోమీటర్స్, ఆప్షన్ బి 1.061 కిలోమీటర్, ఆప్షన్ సి 1.61 కిలోమీటర్స్, ఆప్షన్ డి 1.16 కిలోమీటర్స్. ఆన్సర్ వచ్చేసి మనకి ఇక్కడ ఒక మైలు అనగా ఆప్షన్ సి 1.61 కిలోమీటర్స్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ ఒక నాట్ అనగా ఆప్షన్స్ ఏ 1.852 కిలోమీటర్ పర్ అవర్, ఆప్షన్ బి 1.825 కిలోమీటర్ పర్ అవర్, ఆప్షన్ సి 1.258 కిలోమీటర్ పర్ అవర్, ఆప్షన్ డి 1.528 కిలోమీటర్ పర్ అవర్. ఆన్సర్ వచ్చేసి మనకి ఇక్కడ ఆప్షన్ ఏ 1.852 కిలోమీటర్ పర్ అవర్. ఒక నాట్ అనగా 1.852 కిలోమీటర్ పర్ అవర్. నెక్స్ట్ కింది వానిలో సరికానిది. ఆప్షన్స్ ఏ బంగారం వజ్రాలు నాణ్యతను క్యారెట్లలో కొలుస్తారు, ఆప్షన్ బి కంప్యూటర్ మెమోరీని బైట్స్, కిలో, మెగా, టెరా, గిగా బైట్స్లలో కొలుస్తారు, 1 హెక్టారు 10,000 మీటర్లు, ఆప్షన్ డి 1 మిల్లీలీటరు 1 ఘనపు సెంటీమీటరు. 1 మిల్లీలీటరు 1 ఘనపు సెంటీమీటరు. ఆన్సర్ వచ్చేసి మనకి ఇక్కడ సరికానిది అంటే ఆప్షన్ సి అవుతుంది. 1 హెక్టార్కి 10,000 మీటర్లు కాదు, 10,000 చదరపు మీటర్లు ఉండాలి. కాబట్టి ఇక్కడ ఓన్లీ 10,000 మీటర్లని ఇచ్చింది కాబట్టి సరికానిది ఆప్షన్ సి అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చిరుతపులి గంటకు ఎంత వేగంతో పరిగెత్తుతుంది? ఆప్షన్స్ ఏ 97 కిలోమీటర్స్, ఆప్షన్ బి 79 కిలోమీటర్స్, ఆప్షన్ సి 69 కిలోమీటర్స్, ఆప్షన్ డి 96 కిలోమీటర్స్. ఇక్కడ ఆన్సర్ వచ్చేసి మనకి ఆప్షన్ ఏ 97 కిలోమీటర్స్ పరిగెత్తుతుంది, గంటకు 97 కిలోమీటర్స్. నెక్స్ట్ క్వశ్చన్ ఒక ఘనపు సెంటీమీటర్ అనగా ఆప్షన్స్ ఏ 1000 సెంటీమీటర్లు, ఆప్షన్ బి 10 సెంటీమీటర్లు, ఆప్షన్ సి 1 మిల్లీలీటరు, ఆప్షన్ డి 1000 మిల్లీలీటరు. ఆన్సర్ వచ్చేసి మనకి ఆప్షన్ సి 1 ఘనపు సెంటీమీటర్ అంటే 1 మిల్లీలీటర్ అన్నట్లు. నెక్స్ట్ 77th వన్ ఇక్కడ జతపరచుడ అన్నట్లు. 1 మైలు, 1 నాటు, 1
ఘనపు సెంటీమీటరు 1 మిల్లీలీటర్. ఇక్కడ ఇది 4th వన్ ఇక్కడ రావాల్సింది ఇటు పక్కన వచ్చిందండి. 1 మైలు, 1 నాట్, 1 ఘనపు సెంటీమీటరు, 4th వన్ నత్త. ఇక్కడ ఆప్షన్స్, సైడ్ ఆప్షన్స్ చూసుకుంటే ఏ 1.852 km/h అంటే మైలు అంటే, నాట్ అంటే మన ఘనపు సెంటీమీటర్ అంటే నత్తకు సంబంధించిన మ్యాటర్ అంతా మనకి ఇక్కడ తెలిసి ఉండాలి. అప్పుడే మనము దీన్ని జతపరచుడు ఈజీ అవుతుంది. ఇక్కడ ఏంటంటే 1 మైలు అంటే మనకి ఆల్రెడీ ఇక్కడ ఎంతనో తెలిసి ఉండాలి. 1 మైలు అంటే మనకి ఆన్సర్ 1 మైలు అంటే ఆప్షన్లో ఏనేమో 1.852 ఉంది, బీలేమో 0.013 అది ఉంది, ఆప్షన్ సి 1.61 km ఉంది, ఆప్షన్ డి 1 మిల్లీలీటర్ ఉంది. కాబట్టి మనకి ఈజీగా తెలిసింది ఏంటంటే 1 ఘనపు సెంటీమీటర్ అంటే 1 మిల్లీలీటర్ అని తెలుసు. కాబట్టి డి ఎక్కడుందో చూసుకోవాలి. ఫస్ట్ ఆప్షన్లో ఉంది, థర్డ్ ఆప్షన్లో ఉంది. ఫస్ట్లో ఉంది, సెకండ్ బిలో ఉంది, డిలో ఉంది. డైరెక్ట్గా మనం ఆన్సర్ నుంచి వెళ్దాం. ఆప్షన్ ఇక్కడ ఆన్సర్ వచ్చేసి మనకి ఆప్షన్ డి అవుతుంది. ఎందుకంటే 1 మైలు అంటే మనకి ఆల్రెడీ తెలుసు 1.61 km అని. 1 నాట్ అంటే మనకి 1.852 km/h అని తెలుసు. ఘనపు సెంటీమీటర్ అంటే 1 మిల్లీలీటర్ అని తెలుసు. నత్త వెళ్ళే దూరం అన్నట్టు స్లోగా వెళ్తుంది కాబట్టి దాని యొక్క వేగము 0.0132 to 0.028 అని మనకి తెలుసు. కాబట్టి 77th ఆన్సర్ అనేది ఆప్షన్ డి అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, గ్యాల్వనీ, ఆయిర్స్టెడ్, విలియం బర్డ్స్, బెంజమిన్ ఫ్రాంక్లిన్. గ్యాల్వనీ ఇటలీ శాస్త్రవేత్త, ఆయిర్స్టెడ్ డేనిష్ శాస్త్రవేత్త, విలియం బర్డ్స్ బ్రిటిష్, బెంజమిన్ ఫ్రాంక్లిన్ అమెరికన్. కాబట్టి మనకి ఇక్కడ ఆన్సర్ 78 ఆన్సర్ అనేది ఆప్షన్ డి అవుతుంది. ఇక్కడ ఆప్షన్ డి ఎక్కడుంది? ఇక్కడ పైన వచ్చింది. ఇక్కడ ఆన్సర్ అనేది ఆప్షన్ డి అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ద్రవ్యరాశి 1 అడుగు, భూమి, నక్షత్రాలు. ఇక్కడ ఆన్సర్ వచ్చేసి మనకి 79th ఆన్సర్. ద్రవ్యరాశి అంటే మనము గ్రామ్గా తీసుకుంటాము. ఫస్ట్ది డి ఆప్షన్, ఇక్కడ సి ఉంది కాబట్టి ఆన్సర్ అనేది ఆప్షన్ సి అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, అతి చిన్న పక్షి ఏది? ఆస్ట్రిచ్, ఈము, రేహ, హమ్మింగ్ బర్డ్. ఆన్సర్ వచ్చేసి మనకి హమ్మింగ్ బర్డ్. నెక్స్ట్ క్వశ్చన్, పక్షులలో బరువైన పక్షి. ఆప్షన్స్ ఏ ఆస్ట్రిచ్, ఆడ ఆస్ట్రిచ్, ఆప్షన్ బి మగ ఆస్ట్రిచ్, ఆప్షన్ సి ఫ్లెమింగో, ఆప్షన్ డి డేగా. ఆన్సర్ వచ్చేసి మనకి ఆప్షన్ బి మగ ఆస్ట్రిచ్. నెక్స్ట్ క్వశ్చన్, అతి పొడవైన ఎముక ఎక్కడ ఉంటుంది? ఆప్షన్స్ ఏ తొడలో, బి వీపు భాగంలో, సి మెడలో, డి భుజాల్లో. ఆన్సర్ వచ్చేసి మనకి తొడలో, ఫీమర్ అనే ఎముక. నెక్స్ట్ క్వశ్చన్, మానవ శరీరంలో నీటిపై తేలగల అవయవం ఏది? ఆప్షన్స్ ఏ కాలేయం, బి ఊపిరితిత్తులు, సి గుండె, డి క్లోమా. ఆన్సర్ వచ్చేసి మనకి ఊపిరితిత్తులు, ఆప్షన్ బి. నెక్స్ట్ క్వశ్చన్, మానవ శరీరంలో ఎన్ని ఎముకలు ఉంటాయి? ఆప్షన్స్ ఏ 204, ఆప్షన్ బి 206, ఆప్షన్ సి 202, ఆప్షన్ డి 239. ఆన్సర్ వచ్చేసి మనకి ఆప్షన్ బి అవుతుంది. 206 ఉంటాయి. మన మానవ శరీరంలో ఎముకలు 206 ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చన్, మానవ శరీరంలో ఎన్ని కీళ్ళు ఉంటాయి? ఆప్షన్స్ ఏ 233, ఆప్షన్ బి 230, ఆప్షన్ సి 203, ఆప్షన్ డి 206. ఆన్సర్ వచ్చేసి మనకి ఆప్షన్ బి 230 ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చన్, జిరాఫీ మెడలో ఎన్ని ఎముకలు ఉంటాయి? ఆప్షన్స్ ఏ 8, ఆప్షన్ బి 22, ఆప్షన్ సి 18, ఆప్షన్ డి 7.
ఆన్సర్ వచ్చేసి మనకి ఆప్షన్ డి 7. నెక్స్ట్ క్వశ్చన్, మెడలో ఉండే కీలు. ఆప్షన్స్ ఏ బంతి గిన్నె కీలు, ఆప్షన్ బి బొంగరపు కీలు, ఆప్షన్ సి జారుడు కీలు, ఆప్షన్ డి కదలని కీలు. ఆన్సర్ వచ్చేసి మనకి ఇక్కడ ఆప్షన్ బి బొంగరపు కీలు. మెడని మనము బొంగరంలాగా ఇలా రౌండ్గా తిప్పుతాం కాబట్టి మెడలో ఉండే కీలు బొంగరపు కీలు. నెక్స్ట్ క్వశ్చన్, భుజాల్లో ఉండే కీలు. ఆప్షన్స్ ఏ బంతి గిన్నె కీలు, ఆప్షన్ బి బొంగరపు కీలు, ఆప్షన్ సి జారుడు కీలు, ఆప్షన్ డి కదలని కీలు. ఆన్సర్ వచ్చేసి మనకి ఆప్షన్ ఏ బంతి గిన్నె కీలు. నెక్స్ట్ క్వశ్చన్, పుర్రెలో ఉండే కీళ్ళు. ఆప్షన్స్ ఏ బంతి గిన్నె కీలు, ఆప్షన్ బి బొంగరపు కీలు, ఆప్షన్ సి జారుడు కీలు, ఆప్షన్ డి కదలని కీలు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి కదలని కీలు. పుర్రెలో కదలని కీళ్ళు ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చన్, చేప, నత్త, పాము, పక్షి. ఎముకలు తేలిక, పాదం పొడవైన ఎముక, పడవ. చేపకు సంబంధించింది ఏంటి? పడవ. చేప పడవ ఆకారంలో ఉంటుంది. నత్తకు సంబంధించిన పదం పాదం. పాముకి సంబంధించి పొడవైన ఎముక. పక్షికి సంబంధించింది ఎముకలు తేలికగా ఉంటాయి కాబట్టి ఆన్సర్ వచ్చేసి చేపకు సంబంధించింది డి నత్తది బి, పాముది డి పాముదేమో పొడవైన ఎముక సి, సి, పక్షిదేమో ఏ, సి, ఏ. ఎక్కడుందో ఇక్కడ చూసుకుందాం మనం. డిబిసిఏ. ఆన్సర్ వచ్చేసి మనకి ఇక్కడ ఆప్షన్ సి. నెక్స్ట్ క్వశ్చన్, సూర్యకాంతి భూమిని చేరడానికి ఎంత సమయం పడుతుంది? ఆప్షన్స్ ఏ 8 నిమిషాల 17 సెకండ్లు, ఆప్షన్ బి 8 నిమిషాల 18 సెకండ్లు, ఆప్షన్ సి 8 నిమిషాలు, ఆప్షన్ డి 8 నిమిషాల 7 సెకండ్లు. ఆన్సర్ వచ్చేసి మనకి ఇక్కడ ఆప్షన్ ఏ 8 నిమిషాల 17 సెకండ్లు. నెక్స్ట్ క్వశ్చన్, కాంతి వేగం. ఆప్షన్స్ ఏ 3 లక్షల కిలోమీటర్లు పర్ సెకండ్, ఆప్షన్ బి 3 లక్షల కిలోమీటర్లు పర్ గంట, ఆప్షన్ సి 8 లక్షల కిలోమీటర్లు పర్ సెకండ్, ఆప్షన్ డి 8 లక్షల కిలోమీటర్లు పర్ గంట. ఆన్సర్ వచ్చేసి మనకి ఆప్షన్ ఏ 3 లక్షల కిలోమీటర్లు పర్ సెకండ్. సెకండ్కి 3 లక్షల కిలోమీటర్లు ప్రయాణం చేస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, భూమి నుంచి కాంతి చంద్రుని చేరడానికి ఎంత సమయం పడుతుంది? ఆప్షన్స్ ఏ 1.233, ఆప్షన్ బి 1.255, ఆప్షన్ సి 1.288, ఆప్షన్ డి 1.235. ఆన్సర్ అనేది ఆప్షన్ బి అవుతుంది. 1.255 సెకండ్లు. నెక్స్ట్ క్వశ్చన్, కలువ గింజలు ఎన్ని సంవత్సరాలు జీవిస్తాయి? ఆప్షన్స్ ఏ 200 నుంచి 300, ఆప్షన్ బి 300 నుంచి 400, ఆప్షన్ సి 409 నుంచి 500, ఆప్షన్ డి 200 నుంచి 400. ఆన్సర్ వచ్చేసి మనకి ఇక్కడ ఆప్షన్ బి 300 నుంచి 400 సంవత్సరాలు జీవిస్తాయి. నెక్స్ట్ క్వశ్చన్, మన దగ్గు ఎంత వేగంతో ప్రయాణిస్తుంది? ఆప్షన్స్ ఏ 95.6 కిలోమీటర్ పర్ గంట, 96.5 కిలోమీటర్ పర్ గంట, ఆప్షన్ సి 96.6 కిలోమీటర్ పర్ గంట, ఆప్షన్ డి 95.5 కిలోమీటర్ పర్ గంట. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి 96.5 కిలోమీటర్ పర్ అవర్. నెక్స్ట్ క్వశ్చన్, పుట్టగొడుగులు అనేది ఆప్షన్స్ ఏ బ్యాక్టీరియా, బి శైవలాలు, సి శిలీంధ్రాలు, డి ఏది కాదు. ఆన్సర్ వచ్చేసి సి శిలీంధ్రాలు.
అప్పుడే పుట్టిన నీలి తిమింగలం బరువు ఆప్షన్స్ ఏ 2000 కిలోలు, ఆప్షన్ బి 3000 టన్నులు, ఆప్షన్ సి 3000 కిలోలు, ఆప్షన్ డి 2000 టన్నులు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి 3000 కిలోలు. నెక్స్ట్ క్వశ్చన్, మైక్రోస్కోప్ను ఎప్పుడు కనుగొన్నారు? ఆప్షన్స్ ఏ 1950, ఆప్షన్ బి 1590, ఆప్షన్ సి 1955, ఆప్షన్ డి 1559. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి 1590. నెక్స్ట్ క్వశ్చన్, కోడిగుడ్డు తెల్లసొనలో ఉండే ప్రోటీన్ ఆప్షన్ ఏ అల్ఫోరస్, ఆప్షన్ బి అల్బ్యూమిన్, ఆప్షన్ సి అల్యూమినియం, ఆప్షన్ డి పైవన్నీ. ఆన్సర్ ఆప్షన్ బి అల్బ్యూమిన్. నెక్స్ట్ క్వశ్చన్, మొక్కలకు ప్రాణం ఉందని చెప్పిన మొదటి శాస్త్రవేత్త ఆప్షన్స్ ఏ సుభాష్ చంద్రబోస్, ఆప్షన్ బి జగదీష్ చంద్రబోస్, ఆప్షన్ సి డార్విన్, ఆప్షన్ డి ఖుదీరామ్ బోస్. ఆన్సర్ ఆప్షన్ బి జగదీష్ చంద్రబోస్. థ్యాంక్ యూ.